హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనకు నచ్చిన ఓన్గా ఒక ఏ టూల్ని బిల్డ్ చేసుకొని ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్గా మార్చుకోవడం, ఇమేజెస్ని మనం మల్టిపుల్ కెమెరా షాట్స్గా క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ మనకు నచ్చిన ఓన్ టూల్లో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు చాలా సింపుల్గా చెప్తాను. నేను టూల్స్ని ఓన్గా ఎలా క్రియేట్ చేశానో అదే టూల్స్ మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా వినండి. కొంచెం మీరు మిస్ అయితే మాత్రం మీకు మళ్ళీ అర్థమవుతుంది అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మనం 2 days బ్యాక్ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే, లైక్ ఒక ఇమేజ్ ఇచ్చి మనమైతే ఇలాంటి సినిమాటిక్ ఇమేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకున్నాం కదా. అలాగే మనం వీడియో పార్ట్ కూడా సేమ్ మనము ఇలాంటి ఇమేజ్ని క్రియేట్ చేసి మనకు ఆ ఇమేజ్లో ఏవైతే షార్ట్స్ ఉన్నాయో అవి ఇక్కడ వచ్చేలా క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ వీడియో పార్ట్ ఇక్కడ. ఇప్పుడు మనం చాలా టైం టేకింగ్ కదా, మనం ఈ ప్రాంప్ట్స్ కాపీ చేసుకోవాలి, లేకుంటే మనం ఈ విజువల్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ChatGPTకి వచ్చి క్రియేట్ చేసుకోవాలి. ఇవంతా మనకు చాలా టైం వేస్ట్ కదా. నేను మీకు షార్ట్ కట్ చెప్తాను, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మనమే ఓన్గా టూల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు గూగుల్ ఫ్లోకి వచ్చేసి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టూల్స్ ఆప్షన్ ఉందో ఇక్కడికి వెళ్ళండి. టూల్స్ ఆప్షన్కి వెళ్తే మీరు ఇక్కడ చూసారంటే విజువల్ క్రియేటర్ అలాగే ఇమేజ్ గ్రిడ్ క్రియేటర్, ఈ టూ నేను క్రియేట్ చేశాను అనమాట మీకోసం. మీరు ఈ టూ యూజ్ చేసుకొని చాలా త్వరగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటివి ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. సో నేను ప్రెజెంట్ అయితే స్టోరీ బోర్డ్కి వెళ్తున్నా. సో ఇమేజ్ విజువల్ ప్రాంప్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాను అనమాట. నేను ఈ టూల్ ఎలా క్రియేట్ చేసుకున్నా కూడా చెప్తాను మీకు. ఒకసారి మీరు మనకు ఈ టూల్ ఎలా ఉంటుందో, ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాం మీకు. ఇక్కడ చూసారంటే మనం ఏదైనా ఇమేజ్ కానీ, ప్రోడక్ట్ ఇమేజ్ కానీ, లేకుంటే మల్టిపుల్ ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. సో మనం యాడ్ చేస్తే స్టోరీ బోర్డ్ ఆటోమేటిక్గా మనకు ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. సో నేను ప్రెజెంట్ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నా ఇక్కడ, అప్లోడ్ కొట్టి. సో ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని నేను ఓపెన్ కొడుతున్నా. సో ఆ ఇమేజ్లో మనకి ఏదైతే థీమ్ ఉందో అది అర్థం చేసుకొని మనకు 3:3 గ్రిడ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా ఈ టూల్. సో నేను యాడ్ మీడియా కొట్టాను. యాడ్ మీడియా కొడితే మనకి ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. మీరు ఇంకొకటి ఆబ్జెక్ట్ ఉంది కదా, అది మన ఇష్టం, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆబ్జెక్ట్ మనకి ఎప్పుడంటే లైక్ ఏదైనా మీరు ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం, లేకుంటే పెప్సీ ఉందనుకోండి, పెప్సీ బాటిల్ ఇచ్చి అతను ప్రమోట్ చేసినట్టు రావడం, అలాంటి క్రియేట్ చేస్తుంది. సో మనకు ప్రెజెంట్ నో నీడ్ కాబట్టి ఈ ఇమేజ్ తగినట్టు సీన్ కావాలి. నేను ప్లెజెంట్ ప్లాన్ స్టోరీ బోర్డ్, సో అది కొట్టగానే మనకు ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ప్రీవియస్కి మనం కాపీ చేసుకోవడం, అక్కడికి వెళ్ళి పేస్ట్ చేయడం చాలా టైం టేకింగ్ తీసుకెళ్ళి కదా, బట్ ఇక్కడ అలా కాదనమాట. జస్ట్ ఇమేజ్ ఇచ్చి ప్రోడక్ట్ ఇమేజ్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు వీడియో రెడీ అవుతుంది. ఒకవేళ మీ ఇమేజ్లో ఏమన్నా లైక్ మీకు తగినట్టు రావాలన్నా కూడా మీరు ఓన్గా టూల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు అది కూడా చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో గైస్, మనకి ఇక్కడ చూసారంటే నేను సింపుల్ చిన్న ఇమేజ్ ఇచ్చాను. ఇక్కడ చూసారంటే మనకు 9 డిఫరెంట్ షార్ట్స్ వచ్చాయి, చూసారా? సో మనం డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుండి. సో మనకు 9 ఇమేజ్ ప్రాంప్ట్స్ వచ్చాయి కదా, ప్రతి ఇమేజ్ మనకు చాలా బెటర్ గా వచ్చింది, ఒకదానికొకటి కనెక్షన్ ఉందన్నమాట. సో మనకు ఈ ఇమేజ్ చాలా బెటర్ గా ఉంది కాబట్టి ఈ ఇమేజ్ ని మనం అయితే ఇప్పుడు యూజ్ చేసుకుని వీడియో లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఆ వీడియో కన్వర్ట్ చేయడానికి కూడా నేను మీకు ఎలాంటి ప్రాంప్ట్ ఇచ్చే అవసరం లేదు, మీకు ఒక టూల్ క్రియేట్ చేసి పెట్టాను మీకోసం. అది కూడా ఎలానో చెప్తాను. ఫస్ట్ మనకు ఇమేజ్ సెక్షన్కి వెళ్తున్నాయి ఇక్కడ. సో మనం అక్కడ క్రియేట్ చేసుకునే ఇమేజ్ ఇక్కడ ఉంటుంది అనమాట. నేను ప్రెజెంట్ ఏం చేస్తా అంటే దీన్ని మీరు 2Kలో డౌన్లోడ్ చేసుకోండి. సపోజ్ మీరు బయట వేరే వెబ్సైట్లో క్రియేట్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు ఇక్కడే మనం వీడియోగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తాను. గూగుల్ ఓమ్ని ఫ్లాష్ యూజ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ టూల్స్కి వెళ్ళండి. సో టూల్స్లో ఇంతకుముందు మనం ఆల్రెడీ ఇమేజ్ గ్రిడ్ క్రియేటర్ అయితే యూజ్ చేసి ఇమేజ్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాం కదా. నెక్స్ట్ మనకు విజువల్ క్రియేటర్. సో విజువల్ క్రియేటర్లో ఏంటంటే జస్ట్ మనం ఇమేజ్ ఇస్తే చాలు, మనకు ఆటోమేటిక్గా ప్రాంప్ట్ అనేది రెడీ చేస్తుంది. అదే ప్రాంప్ట్ అంతా ఓకే అనుకుంటే మనం వీడియో కూడా ఇక్కడ జనరేట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ప్రాంప్ట్ మీకు నచ్చలేదు అనుకోండి, మీరే మీ ఓన్ ప్రాంప్ట్ ChatGPTలో క్రియేట్ చేసుకుని కూడా ఇవ్వచ్చు అనమాట. సో నేను ప్రెజెంట్ 10 seconds బ్యూటీ, మీరు ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అనేది ఇవ్వచ్చు అనమాట. ఈ ఆస్పెక్ట్ రేషియో కూడా నేను ఓన్గా టూల్ కోడ్ ఇచ్చి క్రియేట్ చేశాను అనమాట. సో మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్న టూల్ ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉంది కదా, దీన్ని ఎల్లో కలర్లో కానీ వైట్ కలర్లో థీమ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉందా, ఇక్కడికి వెళ్ళి మీరు చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. నేను చూసారంటే నేను ChatGPTలో క్రియేట్ చేసుకున్న కోడ్ని ఇక్కడికి వచ్చి ఇచ్చాను. ఇక్కడికి వచ్చి ఇచ్చి నేను ఈ టూల్ అయితే క్రియేట్ చేశాను అనమాట. తర్వాత ఏం చేశాను అంటే నాకు ఆస్పెక్ట్ రేషియో 2 కావాలి. సో 9:16 ఒకటి, 6:9 ఒకటి, అప్పుడు నాకు 2 వచ్చాయి అనమాట. ఇక్కడ చూసారంటే లెఫ్ట్ సైడ్ ఈ 2 జనరేట్ అయ్యాయి. సో నేను మీకు ప్రెజెంట్ ఈ ఇమేజ్ యూజ్ చేసుకొని వీడియోలాగా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. దాని తర్వాత టూల్ మీరే ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో ప్రెజెంట్ మనమైతే ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. సెలెక్ట్ స్టోరీ బోర్డ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇమేజ్ మీకు ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది అనమాట. మనం అప్లోడ్ చేసే అవసరం లేదు, ప్రీవియస్గా జనరేట్ చేసాం కాబట్టి యాడ్ మీడియా కొడుతున్నా. యాడ్ మీడియా కొడితే మనకు రెడీ అయిపోయింది అనమాట. ఇమేజ్ అనేది
మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం అనలైజ్ స్టోరీ బోర్డ్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆ ఇమేజ్లో ఉన్న ఇమేజెస్ ఉన్నాయి కదా, 9 ఇమేజెస్ ఉన్నాయి, 9 సీన్స్, 3x3 గ్రిడ్ కదా. ఒక్కొక్క ఇమేజ్ మనకి ఎలా బిహేవ్ చేయాలనేది ఒక ప్రాంప్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారంటే మనకు సీన్ బ్రేక్ డౌన్ అంతా మనకు రెడీ అయిపోయింది అనమాట, టైటిల్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ. సో మనకు ఇది ఓకే అనుకుంటే, ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, Ctrl+C కొట్టి ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ సజెస్ట్ బెస్ట్ వన్ అని కొట్టినా మీకు కొత్తగా వస్తుంది, లేకుంటే మీకు నచ్చినట్లు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. తెలుగులో కూడా మీరు ఇవ్వచ్చు అనమాట, ChatGPT మనకు అర్థం చేసుకుంటుంది. నేను ఇక్కడికి వచ్చి నాకు ఇది బెటర్గానే ఫైన్గా ఉంది అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రొడ్యూస్ వీడియో ఉంది కదా, సో ప్రొడ్యూస్ వీడియోకి వెళ్ళి కొడుతున్నా. ప్రొడ్యూస్ వీడియో కొడితే మనకు వీడియో అనేది కిందనే జనరేట్ అవుతుంది చూసారు ఇక్కడ. సో ఒక 1 to 3 minutes టైం తీసుకుంటుంది అని చెప్తుంది. సో చాలా బెటర్ ఏంటంటే ఇక్కడ జస్ట్ ఇమేజ్ ఇస్తే చాలు, మనకు వీడియో కూడా ఆటోమేటిక్గా వీడియోకి సంబంధించిన ప్రాంప్ట్ ఇక్కడ రెడీ అవుతుంది, వీడియో కూడా ఇక్కడ రెడీ అవుతుంది. ఒకవేళ నచ్చలేదంటే మనం మనకి ఇష్టం వచ్చిన మనకు ప్రాంప్ట్ ఉంటుంది కదా, ChatGPTలో క్రియేట్ చేసుకుంది, లేకుంటే జెమినైలో కానీ ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయొచ్చు అనమాట. పేస్ట్ చేసి వీడియోని ప్రొడ్యూస్ వీడియో కొడితే ఆటోమేటిక్గా మనకు వీడియో అనేది రెడీ అవుతుంది. వచ్చాక మనం ఒకసారి అవుట్పుట్ చూపిస్తాం మీకు. సో మనకైతే అవుట్పుట్ వచ్చింది అనమాట. మీకు ఒక్కసారి ప్లే చేసి చూపిస్తాను. షార్ట్ చూడండి, ఫస్ట్ ఇమేజ్ షార్ట్ మనకి ఇదే ఉందన్నమాట. నెక్స్ట్ హీరో ఎంట్రీ టైప్, తర్వాత మనకు నైఫ్ అనమాట. చూడండి ఎగ్జాక్ట్గా మనకు ఆ ఇమేజ్లో ఏవైతే సీన్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా మనకు అవే వచ్చాయన్నమాట. సేమ్ మనకి ఇక్కడ ఉన్న బ్లాక్ కలర్ థీమ్ రావాలంటే మీరు సీడెన్సీ క్లింగ్ యూజ్ చేసుకోవచ్చు. అది మనకు పెయిడ్ కాబట్టి ఇంకా చాలా బెటర్గా వస్తుంది. ఇక్కడ కూడా మనకు చాలా బెటర్గా వచ్చింది. 95% మనకి మ్యాచ్ అయిపోయింది అనమాట, సినిమాటిక్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ. మీకు ఇంకా రియలిస్టిక్గా రియలిజం కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా పెయిడ్ టూల్స్ యూజ్ చేయాలి, అది అందరికీ తెలిసిందే. క్లింగ్ కానీ మనకు సీడెన్స్ కానీ ఇవి పెయిడ్ టూల్ అనమాట. మనకు చాలా రియలిస్టిక్గా అవుట్పుట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో మనం ఆల్రెడీ ఇది ఫ్రీగా వాడుతున్నాం కాబట్టి గూగుల్ ఓమ్ని ఫ్లాష్ మనకు వాళ్ళు ఒక 95% మనకి మ్యాచ్ చేస్తారు. ఇది కూడా చాలా బెటర్గా వచ్చింది. మీరు ఇదే సీన్ క్రియేట్ చేయాలంటే మనకు ఆల్మోస్ట్ ఒక 1 hour పడుతుంది. బట్ మనము ఈ 2 టూల్స్ యూజ్ చేసుకొని ఈ సీన్ని మీరు జస్ట్ ఒక 2 minutesలో క్రియేట్ చేస్తారు. 2 minutes కూడా లేదు, మీకు చేసే కొద్ది ఒక 1 minute 30 secondsలో కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. మీరు ఇప్పుడు ఇదే టూల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తాను మీకు. సో బిఫోర్ దట్ మీరు జనరేట్ చేసుకున్న వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలంటే వీడియోస్కి వెళ్ళండి. సో వీడియోస్కి వెళ్ళి ఇక్కడ సో డౌన్లోడ్ కొట్టి 1080లో డౌన్లోడ్ చేసుకోండి. మనకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం టూల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తాం మీకు. ప్రెజెంట్ టూల్స్కి వెళ్తున్నా. సో టూల్స్కి వెళ్ళి ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది చూసారా. సో ప్రీవియస్గా నేను విస్క్ మీద వీడియో చేశాను కదా, అది నేను ఓన్గా క్రియేట్ చేశాను అనమాట టూల్. నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించడానికి 2 టూల్స్ క్రియేట్ చేశాను. మీరే ఓన్గా ఏమైనా టూల్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ కొట్టండి అక్కడ. సో క్రియేట్ కొట్టి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ChatGPTకి వెళ్తున్నా. సో ChatGPTలో ఆల్రెడీ నా దగ్గర ఇక్కడ ప్రాంప్ట్స్ మీకు ప్రీవియస్ వీడియోలో జనరేట్ చేసా కదా డాక్స్, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని నేను ChatGPTకి వస్తున్నాను అనమాట. కొత్త న్యూ చాట్ ఓపెన్ చేస్తున్నా. సో న్యూ చాట్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. సో ఓన్లీ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నేను ఎలా క్రియేట్ చేశానని, మీకు నచ్చిన ఇమాజినేషన్ మీ యూజ్ బట్టి మీరు ఓన్ టూల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ChatGPT ఉంది కదా కోడ్ ప్రొవైడ్ చేయడానికి. సో కోడ్ యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఏమిస్తున్నా అంటే నేను ఇక్కడ ఏమిచ్చా అంటే నేను గూగుల్ జెమినైలో ఒక టూల్ క్రియేట్ చేస్తున్నా. సో జస్ట్ నేను ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా నాకు 3x3 గ్రిడ్లో ఇమేజ్ అనేది జనరేట్ అవ్వాలి. మీకు చెప్పే కదా ఆల్రెడీ 3x3 గ్రిడ్ అంటే ఇలా ఉంటుందన్నమాట. మీ ఇమేజ్ ఇస్తే 9 ఇమేజెస్ ఇలా జనరేట్ అవుతాయి అనమాట మీ ఇమేజ్లో సీన్ బట్టి. సో నేను అది నార్మల్గా నేను తెలుగులోనే ఇచ్చాను అనమాట, మనకు కన్ఫ్యూజన్ లేకుండా. సో ఎందుకంటే ఇంగ్లీష్ మనకు అంత క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ అయ్యేలా చెప్పలేము అనమాట ChatGPTకి. నేను ఏం చేస్తున్నా అంటే జనరేట్ కొడుతున్నా. సో జనరేట్ కొడితే మనకు టూల్ తగిన కోడ్ అయితే మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారంటే సో మనకు అంతా జనరేట్ అయిన తర్వాత కాపీ చేసుకొని మనమైతే అక్కడ కొత్త టూల్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో మనకు అంతా ఫైన్ అనుకుంటే ఇక్కడ కాపీ చేసుకుంటున్నా. సో కాపీ చేసుకొని గూగుల్ ఫ్లోకి వచ్చేస్తున్నా. సో గూగుల్ ఫ్లోకి వచ్చి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి జనరేట్ కొడుతున్నా. సో జనరేట్ కొడితే మనకు టూల్ అనేది ఓన్గా బిల్డ్ అయిపోయింది అనమాట. మీరు ఇలా మీకు నచ్చిన టూల్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు ఒక ఇమేజ్ ఇచ్చి 4 ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడం, డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ మీరు ChatGPTలో కోడ్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఎలా అయితే మనం క్రియేట్ చేసుకున్నాం ఇలా ప్రాంప్ట్, సేమ్ అలాంటి ప్రాంప్ట్ క్రియేట్ చేసుకొని ఇక్కడికి వచ్చి టూల్ బిల్డ్ చేసుకోవచ్చు మీ యూస్ అనమాట. మీరు ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనకు గూగుల్ జెమినైలో గూగుల్ స్టూడియో ఉంది కదా, అక్కడ వాయిసెస్ ఉన్నాయి కదా, ఆ వాయిసెస్ కూడా మీకు ఇక్కడ సపోర్ట్ చేస్తాయి అనమాట. సపరేట్ మీకు ఇంకొక వీడియో
వీడియోలో చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో గైస్ మనకైతే టూల్ రెడీ అయిపోయింది. ప్రీవియస్గా నేను క్రియేట్ చేసిన టూల్లో నాకు ఇలాంటి విజువల్ స్టైల్ అయితే ఏం రాలేదు. బెటర్ ఇప్పుడైతే మీకు లైవ్లో చూపించేటప్పుడు వచ్చిందనమాట. ఇక్కడ నేను ప్రెజెంట్ అప్లోడ్ కొడుతున్నాను. నా ఇమేజ్ని ఇక్కడ కన్ఫర్మ్ కొట్టి అప్లోడ్ కొట్టేశాను. కన్ఫర్మ్ కొట్టేస్తే నా ఇమేజ్ ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. సపోజ్ ఏమైనా స్టైల్ రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీకు ఈ ఆప్షన్ కొత్తగా ఎనేబుల్ అయిపోయింది అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఇమేజెస్ కూడా యాడ్ చేయొచ్చు. మీకు ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. నేను ప్రెజెంట్ ఇక్కడ ఫోటో రియలిస్టిక్ సినిమాటిక్ మూవీ, ఇక్కడ అడ్వర్టైజింగ్ టైప్ ఉంటుంది. నేను ప్రెజెంట్ సినిమాటిక్ మూవీ కొట్టుకొని జనరేట్ స్టోరీ బోర్డ్ కొడుతున్నా. సో జనరేట్ స్టోరీ బోర్డ్ కొడితేనే నాకు 3:3 గ్రిడ్లో మనకైతే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో మీకు ప్రీవియస్గా చెప్పా కదా 3:3 ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్. ఒకసారి వచ్చాక చూపిస్తాను మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో. సో ఇక్కడ చూసారంటే మనకి ఇమేజ్ వచ్చింది చూసారా, జస్ట్ సింగిల్ ఇమేజ్ ఇస్తే మనకు ఒక సినిమాటిక్ సీన్ టైప్ అయితే వచ్చింది అనమాట, వర్క్ చేసుకుంటూ ఉన్నట్టు. మీకు ఇంకా డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడే వచ్చింది. సో ప్రీవియస్గా డౌన్లోడ్ ఆప్షన్ అక్కడ లేదనమాట, బట్ ఇక్కడ వచ్చింది. మీరు 2Kలో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇమేజ్ సెక్షన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఇదే టూల్ మీ ఫ్రెండ్కి ఏమైనా షేర్ చేయాలనుకుంటే ఇక్కడ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని డైరెక్ట్గా మీరు కాపీ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేసి వాళ్ళు క్రియేట్ న్యూ టూల్ ఉంది కదా, ఇక్కడ టూల్స్కి వెళ్తే క్రియేట్ న్యూ కొట్టమని చెప్పండి. క్రియేట్ న్యూ కొడితే ఇక్కడికి వచ్చి ఆ కోడ్ ఇస్తే చాలన్నమాట. సేమ్ మీకు ఎలాంటి అవుట్పుట్ వచ్చిందో సేమ్ అలాగే మీ ఫ్రెండ్కి కూడా టూల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో నేను ప్రీవియస్గా జనరేట్ చేశాను కదా ఈ టూల్స్ కూడా మీకు. సో మ్యాక్స్ కోడ్ అయితే మీకు షేర్ చేయడానికి ట్రై చేశాను. ఇక్కడ కోడ్ ఉంది కదా, సో మీకు కోడ్ ఎవరికైనా కావాలనుకుంటే నాకు పింక్ చేయండి. నేను ఖచ్చితంగా ఇన్స్టాలో కానీ మీకు టెలిగ్రామ్లో కానీ నేను DM చేస్తాను ఈ కోడ్ యూజ్ చేసుకొని మీరు టూల్స్ క్రియేట్ చేసుకొని చాలా త్వరగా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఒక పవర్ఫుల్ సినిమాటిక్ సీన్స్ని లేకుంటే ఒక ప్రమోషన్ వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. UGC యాడ్స్ కానీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.